ఈనాడు కార్టూనిస్టుగా సుపరిచితులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారులు శ్రీధర్ శుక్రవారం మంగళగిరి విచ్చేశారు. ప్రత్యేకించి మంగళగిరి పౌర గ్రంథాలయంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, చిత్రకళకు సంబంధించి పాటించాల్సిన ప్రధాన మెలకువలను సులభ రీతిలో బోధించారు. ఇటువైపు అటువైపు అన్ని మనము మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ నుంచి రైట్కు రాస్తాం. చిన్న చిన్నవి సెంటీమీటర్ కన్నా తక్కువ అక్షరం రాస్తాం సైజు. కాబట్టి పెద్ద గీతలో మనకు రాస్తారు. ఇటు నుంచి ఇటు రాస్తారు, ఇట్లా రాస్తారు. అది బే పే ఇట్లా రాస్తారు, అటు నుంచి ఇట్లా రాస్తారు. ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అన్నీ కూడా ఇంగ్లీషు, ఫ్రెంచు, హిందీ, తెలుగు ఇవన్నీ కూడా ఇటు నుంచి అటు రాస్తారు. జాపనీస్, చైనీస్ భాషలు ఇట్లా రాస్తారు. పైనుంచి కిందికి, అటు నుంచి ఇటుకు, పైనుంచి కిందికి, అటు నుంచి ఇటు రాస్తారు. రైట్ టు లెఫ్ట్ రాస్తారు. ఇంకొకటి ఉంది, మీకు అనవసరం, అది ఉంటే చెప్తున్నా. బౌస్ట్రోపెడా, ఈ బౌస్ట్రోపెడా అనేది ఇట్లా రాస్తారు. నాగటి సాలులాగా రాస్తారు. ఇది మనకు అనవసరం. ఒకటి అదేదో పరమపదం అని, వైకుంఠపాణి అని ఆడతారు కదా, దాంట్లో ఉంటుంది ఇది. అది ఒక రాక స్టైల్. అయితే ఈ రాకలన్నీ మనకు అలవాటు ఉండవు. మనకు ఒకటి ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అలవాటు ఉంటాయి, ఇటు నుంచి ఇటు రాయడం. కానీ బొమ్మ వేసేటప్పుడు ఇటు నుంచి ఇటు వేయాలి. ఇప్పుడు ఒక మనిషి బొమ్మ వేస్తే ఇటు ఎట్లా గీస్తామో ఇటు ఎట్లా గీయాలి, ఇటు ఎట్లా గీస్తామో ఇటు ఎట్లా గీయాలి. అదంతా ప్రాక్టీస్లో ఉండాలి. ఇట్లా పెడితే ఇట్లా పెట్టాలి, అట్లా అంటే సేమ్ థింగ్, సేమ్ గీతలు గీయాలి, అటు ఇటు. కాబట్టి మనకు అలవాటు అటు ఇటు రెండు వైపులా ఉండాలి. ఓకేనా? ఇటు తీస్తే ఇటు గీయాలి. అనంతరం విద్యార్థుల చేత అప్పటికప్పుడు తమకు తోచిన డ్రాయింగ్ వేయమని సూచించారు. గత ఏప్రిల్ 28న ప్రారంభమైన ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో శిక్షణ పొందుతున్న పాఠశాల విద్యార్థులు ఇప్పటికే కొంతమేర తర్ఫీదు పొంది ఉండడంతో వెనువెంటనే వివిధ కళారూపాలను పేపర్లపై ఆవిష్కరించారు. వీటిని పరిశీలించిన ప్రఖ్యాత కార్టూనిస్టు శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఎవరికి వారే వైవిధ్యంగా చిత్రాలను ఆకట్టుకునే రీతిలో వేశారని ప్రశంసించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తే భవిష్యత్తులో చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తారని అభినందిస్తూ, మీరు చూసే ప్రతి అంశంలోనూ ఆర్ట్ ఉంటుందని, దానికి చక్కటి రూపం తీసుకురాగలిగితే గొప్ప కళాకారులుగా ఎదుగుతారని బోధించారు. ఆడుతూ పాడుతూ సరదాగా పేరుతో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొనటం తనకెంతో సంతోషంగా ఉందని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, మంగళగిరికి తాను మొదటిసారి వచ్చానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాఠశాలలు, గ్రంథాలయాలను సందర్శించినట్లు చెప్పారు. అయితే మంగళగిరిలో పౌర గ్రంథాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, ఈ విషయంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషిని ఆయన అభినందించారు. ఇదే రీతిలో మరిన్ని పౌర గ్రంథాలయాలు రూపుదిద్దుకోవాలని శ్రీధర్ ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించగలమన్నారు. మంగళగిరిలోని పౌర గ్రంథాలయంలో లిటరేచర్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, పొయిట్రీ వంటి విభాగాల్లో గొప్ప రచయితల పుస్తకాలు అందుబాటులో ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఈ పుస్తకాలు చదివితే యువత విజ్ఞాన సంపన్నులుగా, మేధావులుగా ఎదుగుతారని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. మంగళగిరి ప్రజలు ఈ పౌర గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పౌర గ్రంథాలయ నిర్వహణ తీరును గమనించిన శ్రీధర్ గ్రంథాలయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పెద్దవాళ్ళని అడిగి చూడండి, పైకి వచ్చిన వాళ్ళని అడిగి చూడండి. కానీ అలాంటి డిస్కరేజ్మెంట్ ఏ మాత్రం లొంగకూడదు. అవును, నేను ఇట్లాగే వేస్తాను, రేపు ప్రయత్నం చేస్తే ఇంకా బాగా వేస్తాను అని ముందుకు వెళ్ళండి. కానీ నాకు రాదేమో అనుకోవద్దు. అందరి బొమ్మలు బాగున్నాయి.
వయసు తేడా ఉంటుంది, ప్రాక్టీస్ తేడా ఉంటుంది, అంతేగాని చాలా చక్కగా అంతా కూడా బ్రహ్మాండంగా వేశారు. తర్వాత కొత్త ఆలోచనలు, ఒకళ్ళు కొండలు వేస్తే ఒకళ్ళు బటర్ఫ్లై, ఒకళ్ళు రాకెట్, ఒకళ్ళు దేశభక్తిని ప్రేరేపించేది, ఒకళ్ళేమో దేవుడి బొమ్మలు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, విశ్వాన్ని అంతా ఇక్కడ విన్నట్టుంది. నిజంగానే అబద్ధం చెప్పట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదు నేను. మనకు ఎంకరేజ్మెంట్ అవసరం. వీళ్ళు ఎట్లాగో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్, ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీకు అన్ని అవకాశాలు కల్పించి. కనుక ఇక్కడ ఎంకరేజ్మెంట్కు లోకా లేదు. కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేయాలి. చాలా బాగా చేశారు, నిజంగా బాగా చేశారు. మిమ్మల్ని ఏమో పొగడాలని నాకు అవసరం లేదు, ఆహా ఓహో అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. అయినా కూడా ఎట్లా వేసినా కూడా డిఫరెంట్గా వేశారు. ఒకళ్ళ బొమ్మలు ఒకళ్ళు లాగలేదు, ఒకళ్ళు జలపాతాలు వేస్తే ఒకళ్ళు కొండలు. ఎవరు ఎవరిని కాపీ చేయలేదు, బాగా సిన్సియర్గా కూడా వేశారు. చాలా బాగా వేశారు. ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. ఎక్కడ తెలిస్తే అక్కడే చెప్పండి. బుద్ధుడు కళ్ళు కానీ ముక్కు కానీ ఏమీ లేదు, ఓన్లీ అవుట్లైన్. ఓకేనా? అవుట్లైన్లో తెలుస్తుంది. పూర్తిగా కూడా తీయలేదు కదా, ఏదైనా తెలిసిపోయింది. అట్లా అవుట్లైన్ కూడా తెలుసు. కాబట్టి ఎవరిని చూసినా వాళ్ళ అవుట్లైన్లు చూడండి. స్పెక్స్ చూస్తే స్పెక్స్ అవుట్లైన్లు ఎట్లా ఉన్నాయి, మనిషి అవుట్లైన్ ఎట్లా ఉంది, బ్యాగ్ ఉంటే బ్యాగ్ అవుట్లైన్ ఎట్లా ఉంది, ఒక మగ్గు ఉంటే మగ్గు అవుట్లైన్ ఎట్లా ఉంది, వాజ్ ఎట్లా ఉంది, ఇట్లా అవుట్లైన్తోనే మీకు అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి చూసేటప్పుడు ఆర్టిస్ట్ ఏం చేయాలంటే అవుట్లైన్ చూడాలి. ఓకే, అవుట్లైన్ చూసి ఆ అవుట్లైన్ మీరు వేస్తే చాలు, మీకు ఆ బొమ్మ లొంగిపోతుంది, వచ్చేస్తుంది. ఏం కష్టపడాల్సిన పని లేదు. ఓకేనా? ఇంకా నేను వెళ్ళొచ్చా? మళ్ళీ వర్క్షాపు, బొమ్మలు వేస్తున్నారు పిల్లలు, ఇదంతా తెలిసి నన్ను రమ్మంటే నేను వచ్చాను. పిల్లల దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లల నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, కొత్త పోకడలు, కొత్త ఆలోచనలు. ఇప్పుడు బొమ్మలు వేయండి, మీ ఇష్టం వచ్చిన బొమ్మలు వేయండి. నేను చెప్పిన మరుక్షణం రకరకాల బొమ్మలు అనూహ్యంగా ఒకళ్ళు వేసిన బొమ్మలు ఒకళ్ళు వేయాల. 100 మంది ఉంటే 100 రకాల బొమ్మలు వేశారు. కొందరు బటర్ఫ్లై వేస్తే, కొందరు ఏనుగులు, కొందరు రాకెట్లు, కొందరు దేశభక్తి, భక్తి, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అసలు చెప్తూ వెళ్తే చాలా. అవన్నీ జ్ఞాపకం ఉండవు కాబట్టి చెప్పలేం. కానీ పిల్లలలో ఎంత క్రియేటివిటీ, ఎంత క్రియాశీలక శక్తి ఉన్నదనేది ఆశ్చర్యం కలిగించింది. అది ఇంగ్లీష్లో చెప్తారు, గివ్ ఏ మ్యాన్ ఏ బుక్ హీ కెన్ రీడ్, గివ్ ఏ మ్యాన్ ఏ హార్స్ హీ కెన్ రైడ్ అని. అట్లా వాళ్ళకు అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళకు ఒక డయాస్ అనేది ఉన్నట్టయితే మన పిల్లలు, తెలుగు పిల్లలు చాలా అద్భుతాలు సృష్టించారు. కనిపిస్తుంది మనకు, ప్రపంచం అంతా ఎత్తుకు చూసినా కూడా, వెళ్ళి చూసినా కూడా. అట్లాగే ఈ ముందు తరాలు కూడా మరింత 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 క్రియేటివిటీతో ముందుకెళ్తారనే పూర్తి విశ్వాసం. మన దేశం, మన రాష్ట్రం చాలా గొప్పదవుతుందనే ఒక భావన కలుగుతుంది కదా, ఉత్తేజపడిపోతాం, గూస్ బంప్స్ వస్తాయి. అట్లా అనిపించింది. కొంచెం కాదు, చాలా క్రియేటివిటీ ఉంది పిల్లల్లో. ఆ అవకాశాలని కలుగజేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, ఇక్కడున్న పెద్దలకు, అందరికి కూడా నిజంగా సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా చేశారు, చాలా ఫ్యూచర్ ఉంది, చాలా అద్భుతాలు సృష్టిస్తారనే నమ్మకం ఉంది. ఇప్పటికే బాగా వేస్తున్నారు. ఇంకా ఎంతమంది
అసలు వేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో తెలియదు. మొత్తం స్టేట్ అంతా చూసినట్టయితే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక వేదిక కల్పించి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఫస్ట్ టైం చూశాను, ఇంతకుముందు న్యూస్లో చూశాను. మంత్రి గారు లోకేష్ గారు కూడా నాకు ఈ లైబ్రరీ గురించి వివరించారు ఆయన కలిసినప్పుడు. చాలా అద్భుతంగా ఉంది. గవర్నమెంట్ లైబ్రరీ ఇట్లా ఉంటుందా, గవర్నమెంట్ స్కూల్ ఇట్లా ఉంటుందా అని ఆశ్చర్యం కలిగించేట్టుగా ఉంది. ఇదివరకు లేదు, ఇక ముందు ఇట్లాగే ఉంటుంది, ఊరూరా ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే ఉంటాయనే ఒక ఆశ కలుగుతుంది కదా మనిషిలో. అలాంటి ఆశ కలిగించేట్టుగా ఈ లైబ్రరీ ఉంది. ఎంత నీట్గా ఉందో, ఎంత చక్కగా ఉందో. లైబ్రరీలో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి. సాధ్యమైనంత మేర ఏ పుస్తకాలు పెట్టారు ఇక్కడ, అసలు పిల్లలకు అవసరం వచ్చే పుస్తకాలు పెట్టారా అని అంతా కూడా తిరిగి చూశాను. చాలా మంచి పుస్తకాలు, మంచి సెలెక్షన్. ఎవరు చేశారో ఏమో కానీ వాళ్ళకు ధన్యవాదాలు. మంచి ఆలోచనతోని మంచి పుస్తకాలను తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన వాళ్ళకు నిజంగా అంతా రుణపడి ఉంటారు. ఎందుకంటే దాన్ని చదువుకుని అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు, చదువుకుందాం అనుకునేవాళ్ళు అన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎవరిస్తారు, ఎంత డబ్బని పెట్టగలం అలాంటి పుస్తకాలు కొనుక్కోవాలంటే? అది వ్యక్తిగతంగా సాధ్యం కానప్పుడు ఇట్లాంటి లైబ్రరీ ఒకటి ఉండడం. హైదరాబాద్లోనైతే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, ఇక్కడ అలాంటిది నాకు కనిపించలేదు, ఉందో లేదో కూడా తెలియదు నాకు. అట్లాంటివి స్కూళ్ళల్లో, చిన్న ప్లేసుల్లో, చిన్న టౌన్లలో ఇట్లాంటి లైబ్రరీలు వచ్చినట్టయితే ఎక్కడి వాళ్ళకి అక్కడికి మేధావులు అయిపోతారు, చదువుకున్న వాళ్ళు అయిపోతారు. కొంతకాలానికి అంతా చదువుకున్న వాళ్ళు, ఉత్తమమైన మనుషులు బయటికి వస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అంతా కూడా. ఇక దానికి అంతే ఉంటుంది, అట్లాగా హద్దే ఉంటుంది. అలాంటి జనరేషన్స్ వచ్చినట్టయితే మనకన్నా ముందుండే వాళ్ళు ఎవరుంటారు? మనమే ముందుంటాం అందరికీ. అలాంటి ఆశ కలిగించింది ఇక్కడ లైబ్రరీని చూసినప్పుడు. హలో, మీరు మళ్ళీ నేను రేపు వచ్చేసరికి మీకు సాధ్యమైన ఇంట్లో అందమైన బొమ్మలు తీసుకొని రండి. మీ ఇష్టం వచ్చిన బొమ్మలు వేయండి, ఇది అది అని కాదు. ఇంట్లో కలర్ పెన్సిల్స్ ఉంటే కలర్ పెన్సిల్స్ వాడండి. కలర్ పెన్సిల్స్ లేకుంటే మామూలు పెన్సిల్స్ వాడండి. కలర్స్ ఉంటే కలర్స్ వేయండి. ఏ కలర్ అయినా, వాటర్ కలర్ అయినా, పోస్టర్ కలర్ అయినా, ఓకేనా? రేపు మంచి బొమ్మలతో మీరు వస్తున్నారు. ఒక్కొక్క బొమ్మ చూస్తాం, ముందది చూసిన తర్వాతనే మిగతా పనులు చేద్దాం. తప్పనిసరిగా వేయండి, చాలా సీరియస్గా వేయండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఏది చూస్తే అది వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పినట్టు మీరు బుక్ ఇంటికి తీసుకెళ్ళండి. ఈరోజు తీసుకెళ్ళి సార్ నన్ను బొమ్మలు, మంచి బొమ్మలు గీసి రేపు రండి. తిరిగి సార్ రేపు వస్తా అన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉంటూ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాడు ఉండరు. దినపత్రికలు, వారపత్రికలు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలుసు. మన కోసం సమయం కేటాయించి ఈరోజు మంగళగిరి గ్రంథాలయానికి వచ్చి మీ అందరినీ కలిసి నేను కూడా 2 అవర్స్లో ఆయన చెప్పిన విషయాలు దాదాపు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని 2 అవర్స్లో కుదించి చెప్పారు సార్. ఈరోజు చాలా ప్రమాణంగా కార్టూనిస్టులు, బడ్డింగ్ కార్టూనిస్టులు, బడ్డింగ్ ఆర్టిస్టులకి ఈరోజు మీరు తీసుకున్న క్లాస్ చాలా అద్భుతం, మంచి టానిక్ లాగా పనిచేస్తుందని మీకు మా తరఫున, పౌర గ్రంథాలయ శాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడద్దు, సైలెంట్ ఉండండి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఓఎస్డి ఆకుల రమణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఏ కృష్ణమోహన్, మంగళగిరి పౌర గ్రంథాలయం అధికారి మల్లంపాటి సీతారామయ్య, సిబ్బంది ఎన్ ఆరోగ్యం, ఎస్కే అబ్దుల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.